ఇవాళ వేణు మీద దాడి జరిగింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఒక వర్గం వాళ్ళు వచ్చి కొట్టారు. యాక్చువల్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక టీవీ షో అండి. ఈ షోకి ఒక డైరెక్టరు, జడ్జిలు, ఒక ఇద్దరు జడ్జిలు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఎడిటర్స్ ఉంటారు, మేనేజర్ ఉంటాడు, స్క్రిప్ట్ని ఫైనల్ చేసి ఒక టీం ఉంటుంది. దీంట్లో వీళ్ళు తప్పేమీ లేదు. వాళ్ళు ఫైనల్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినందుకు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. మేము సినిమాలో ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు కల్లుగీత కార్మికుడి గురించో లేకపోతే ఎవరో ఒక వర్గం గురించి ఒక ట్రాక్ రాసినప్పుడు మాకు మేము ఇచ్చిన డబ్బులకు మేము ఎటువంటి దొందర్దాలు లేకుండా కొంచెం జాగ్రత్త పడుతూ మేము యాక్ట్ చేస్తాం. అది మా మనోభావం దెబ్బతిన్నదని కొట్టాల్సిన వ్యక్తి మమ్మల్ని కాదండి. మీరు దయచేసి గుర్తుంచుకోవాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు తీసుకెళ్లాల్సింది వేరే వాళ్ళ దృష్టికి. ఈటీవీ వాళ్ళకి చెప్పండి, లేకపోతే మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, లేకపోతే ఆ ప్రొడక్షన్ మేనేజర్కి ఇన్ఫామ్ చేయండి. మీరు తప్పు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. వీళ్ళని అంటానికి పాపం వీళ్ళు సినిమాల్లో బిజీగా ఉండే ఆర్టిస్టులు కాదు. ఈ జబర్దస్త్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళు కొంచెం బాగుపడతా వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటూ ఏదో పెళ్ళం పిల్లలతో కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని, తల్లిదండ్రులను అందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు గెటాన్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చినందుకు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదన్నా సార్ కొంచెం ఇదేమన్నా ఎక్కువ ఉంది అది అనుకుంటే అనుకొని ఓ టీం వర్క్ చేసుకుంటారు. సరే, డబల్ మీనింగ్లు అనేవి జనరల్గా కొంచెం ఆడియన్స్లోకి తొందరగా వెళ్తాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఉంది తప్పితే కులాల్ని కానీ మతాల్ని కానీ ద్వేషిస్తూ ఎక్కడ వీళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో ఆ ఎపిసోడ్ కూడా చూడండి మీరు, మళ్ళీ కావాలంటే యూట్యూబ్లో దొరుకుతుంది. ఒక్క కులం గురించి కానీ ఒక క్యారెక్టర్ గురించి కానీ ఏం చెప్పలేదు. ఒక క్యారెక్టరు కాంపౌండ్లో ఒక అమ్మాయి తను అమ్ముకుంటూ, యాక్చువల్గా కళ్ళు కాంపౌండ్ అంటేనే మత్తు, తాగిన తర్వాత మత్తుతో మాట్లాడే మాటలు, అది ప్రాసెస్. దాన్ని ఫన్ జోన్లో తీసుకొని చేశాడు వేణు. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అర్థం చేసుకున్నది ఏదన్నా ఉంటే వేరే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, కానీ ఆర్టిస్ట్ని పట్టుకొని నీకు డేట్లు ఉన్నాయి, సినిమా షూటింగ్ గురించి మాట్లాడాలి, రెమ్యునేషన్ మాట్లాడరాలని మాయమాటలు చెప్పి పిలిచి ఒక 50 మంది కలిసి కొట్టడం అనేది చాలా అన్యాయం. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత కాంప్రమైజ్ అవుతామంటే తప్పు కదండి. ఇతను జరిగిన అన్యాయం ఎవరు తీరుస్తారు? మేము అనేది ఏంటంటే కొట్టేసి కాంప్రమైజ్ అంటే రేపు మమ్మల్ని కూడా ఏదైనా సినిమాలో తప్పుడే ఇలా చెప్పాడని నన్ను కూడా 4 బాధేసి సారీ అంటే ఓకే, చంపి సారీ అనగానే తీసి తుడిచేసుకొని అమ్మాయి సారీ చెప్పాడని వెళ్ళిపోం కదా. అది కాదు. ఇంకోటి, ఇండస్ట్రీలో కూడా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి భద్రత లేదండి. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే స్పందించండి, లేకపోతే వదిలేసినట్టు అవుద్ది. పాపం వేణు అక్కడే లోన కూర్చొని పెయిన్ ఫీల్ అవుతా స్ట్రెచికల్స్ మీద కొట్టారు. అలా సెన్సిటివ్ పార్ట్స్ అనేవి ఉంటే అవి కూడా తెలుసుకోకుండా కొట్టడం, నలుగురు కలిసి బూతులు తిడుతూ కొట్టారు. సరే, వాళ్ళకి కోపం వచ్చి ఆవేశంతో కొట్టారు. అది ఒక కొట్టే ముందు ఆలోచించాలి కొంచెం. ఇక నుంచి జరగబోయేదన్నా సరే వీళ్ళు కూడా యాక్ట్ చేసే ఆర్టిస్టులు కూడా కొంచెం మీరు కూడా ఆలోచించి ముందు వెనక ఆలోచించి స్క్రిప్ట్ని జడ్జ్ చేస్తూ మనం చెప్పాలా లేదా అనేది మీరు కూడా ఆర్టిస్టులు కూడా కొంచెం ఇక నుంచి అన్న మీ వైపు నుంచి కూడా ఒక బాధ్యత తీసుకొని వాళ్ళకు కూడా చెప్పండి, టీముకి కూడా చెప్పి మేము ఇలాంటివి కొంచెం తగ్గిస్తామండి అని చెప్పి అందరు కలిసి జాగ్రత్త చేయాలి. ఇలాంటి దయచేసి ఎవరైనా సరే మనోభావాలు దెబ్బతింటే మీరు కొట్టాల్సింది ఆర్టిస్టులు కాదు, వేరే ఉంది, వాళ్ళని కలవండి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, ఒక కేసు పెట్టండి, దాని మీద చేస్తే ఒక ఇది ఉంటుంది. అది చెప్పాలనుకున్నాం. మాకు సేఫ్ కావాలనుకుంటున్నాం, మాకు సపోర్ట్ కావాలనుకుంటున్నాం ఇండస్ట్రీలో. ఇప్పుడు భరద్వాజ గారు పొద్దున్న నుంచి పాపం ఆయన అన్నీ వదులుకొని మాకు సపోర్ట్గా ఇక్కడ వేణుకి కానీ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఏం పర్లేదు ధైర్యంగా ఉండండి అన్నారు. సరే, రకరకాల పనులు ఉన్నాయి అందరికీ, ఇవాళ సండే వితౌట్ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి రేపు దీని గురించి అందరూ స్పందిస్తారని కొంచెం ఏదన్నా ఉన్నా కానీ పెద్ద మనసుతో దీన్ని కొంచెం అందరూ వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఆర్టిస్టులు వాళ్ళు చేసిన తప్పు కాదని మీ ద్వారా ఆడియన్స్కి ప్లస్ ఆ కొట్టిన వాళ్ళకి కూడా బాబు దయచేసి మిమ్మల్ని మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం అతనికి ఏది లేదు. అతను కూడా చాలా సపోర్టివ్గా చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి. మా వైపు నుంచి ఏదైనా తప్పులు దొరికితే క్షమించండి తప్పితే ఇలా కొట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.